నమస్కారం. అందరికీ శుభోదయం. చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి వర్ధమాన రచయితలు కథలకు, కథానికలకు ఉన్నటువంటి డిఫరెన్స్ నన్ను చాలామంది అడగడం జరిగింది. కథలంటే మనకందరికి తెలిసినవే. ఇక కథానికలంటే ఏంటనేది అంటే చాలామంది యువ రచయితలకు తెలియకపోవడం నాకు తెలిసింది ఈ విషయం. అంటే చాలామంది అడగడం జరిగింది నన్ను కథానిక అంటే ఏంటి అని. ఇప్పుడు మీకు కథానిక స్వరూపం ఏంటో చూపిస్తా. అంటే డైరెక్ట్ కథానిక చెప్తా. 'మా అమ్మాయి నా ఇల్లు కొంది' అనేటువంటిది టైటిలు. సో, కథానికలో మనం సంభాషణ చేసిన విధంగానే ఉంటుంది. సో, అది కథానిక స్వరూపం. సో, ఉదాహరణకు ఇప్పుడు 'మా అమ్మాయి నా ఇల్లు కొంది' అనేటువంటి ఈ కథానిక మీకు ప్రత్యేకం. సరే, ఇక కథానికనకొద్దాం. నేను వద్దంటున్నా కూడా మా అమ్మాయి ఆహ్, అమెరికాకెళ్తానంది. అమెరికాకెళ్తానంటూ అంటే ఇది నేను అంటే ఇది కథగా భావించండి. అంటే కథానిక స్వరూపం చెప్తూ నేను కథ చెప్తున్నాను. సో, ఇది నాదనుకునేరు. స్వగతం కాదు ఇది. ఇది కథ. సో, ఇది కథానిక. ఆ కథానికని మనం వాడుకున్నటువంటి పదాల్లో అంటే మనము జరుగుతున్నట్టుగా సంభాషణలాగా ఉంటుందనమాట. అది కథానిక. సో, ఇప్పుడు ఆ కథానిక వద్దాం. అంటే ఇప్పుడు నేను అనేది కథలో ఉన్నటువంటి ఇది. సో, కథానిక యొక్క స్వరూపం అని చెప్తూ మీకు ఉదాహరణకు చెప్తున్నా కాబట్టి, ఇక్కడ నేను అంటే నేనని కాదు అర్థం చేసుకోండి. సో, అదనమాట కథానిక. స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కథానిక మొదలు. మా అమ్మాయి నా ఇల్లు కొంది. నేను వద్దన్నా కూడా మా అమ్మాయి అమెరికాకెళ్తుంది. అమెరికాకెళ్తే దూరం అయిపోయి నాకు మరి ఎప్పుడన్నా ఇబ్బంది ఇచ్చినా, ఏదోనొచ్చినా కూడా హెల్త్ ఇష్యూ వచ్చినా నాకు దగ్గరుండదు కాబట్టి నేను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా మా అమ్మాయి అమెరికాకెళ్ళింది. సరే. వెళ్ళిన తర్వాత ఇంక నేను బాధలు పడుతూ ఉన్నాం అలాగా. అంటే ఆమె వెళ్ళిపోయింది గదా అని. సరే ఎట్లాగో లోన్ ద్వారా కట్టుకుంది. ఆమె వెళ్ళిపోయింది. సరే లోన్ జరుగుతా ఉంది. నీకెందుకు డాడీ నేను లోన్ కట్టుకుంటాను. నీకు ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఇంకా దిగులుతోటి నేను మంచాన పడడం జరిగింది. ఆ తర్వాత షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివన్నీ అటాక్ కావడం జరిగింది. సో, ఇట్లా బాధపడుతున్న సమయంలో ఇంకొంతకాలం ఇక గర్వంలో కొంతకాలం జరిగిపోయింది. అనుకున్న విధంగానే అమ్మాయికి మంచి ఉద్యోగం వచ్చింది. నెలకు రూ. 2,00,000 శాలరీ వచ్చింది. అంటే ఇప్పుడు ఎక్కడైనా విదేశీ మాదక ద్రవ్యం ప్రకారంగా రూ. 82 డాలర్ విలువ కాబట్టి అట్లా ఆ డాలర్‌కు మనకు రూ. 82 కాబట్టి అక్కడొచ్చినటువంటి రూపాయి గూడా ఇక్కడ రూ. 82గా చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఇది ఎక్కువవుతుంది. ఈ చిన్న లాజిక్‌ని పట్టుకొని ఇప్పుడు ఉదాహరణకు బంగ్లాదేశ్‌కెళ్ళామనుకోండి మన రూపాయి రూ. 2 అవుతుంది. అట్లాగా ఆ చిన్న లాజిక్‌తోనే చాలామంది గూడా ఈ అమెరికా ప్రయాణం చేస్తుంటారని జెప్పి నాకు తర్వాత అర్థమైంది. సరే ఓకే. ఇవాళ కాసుల వేటలో ఉన్నారు జనాలు. ఇంకా మనకు రక్తబంధాలు, రక్తపాశాలు, సెంటిమెంట్స్ అన్నీ పక్కన పెట్టేసి సంపాదనల కోసమే ఆలోచిస్తున్నారు గాబట్టి ఇంకా ఇది జరగదు, తప్పదు, ఇంకా లోకం తీరే ఇలాగుంది అనుకోని నేను సర్దిపెట్టుకున్నాను. వచ్చింది. వచ్చిన తర్వాత ఇంకా దాదాపు ఒక 5 సంవత్సరాలు అక్కడున్న తర్వాత అమ్మాయికి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఆ అమ్మాయి అల్లుడితో పాటు వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ చిన్నమ్మాయి ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ సంబంధం చేసుకుంది. చేసుకున్న తర్వాత చిన్నమ్మాయి పెళ్లి కుదిరింది. జరిగిన తర్వాత ఇక్కడేం జరుగుతుందంటే ఆహ్, ఈ ఇల్లు ఏదైతే ఉందో, ఆ ఇల్లుకు ఒకసారి చూసేసి, "నాన్న ఈ ఇల్లు నేను తీసుకుంటాను" అంది ఆ అమ్మాయి. "ఇల్లు తీసుకోవడం ఏంటమ్మా" అంటే, "నేను కొనుక్కోవాలనుకుంటున్నాను." "నేను అమ్మాలనుకోవట్లేదు కదమ్మా" అంటే, "లేదు డ్యాడీ మీరు ఇన్ని రోజులు నన్ను చదివించారు గదా! నాకు అన్ని విద్యాబుద్ధులు చేర్పించారు గదా! నేను సంపాదించింది అంటే నాకు ఇంట్లో ఇవ్వాలనుంది. నీకు ఇంటికి ఎంతవుతుందో చెప్పు నేనిస్తాను." ఇంటికివ్వడం ఏందో అర్థం కాలేదు. సరే నా భార్యకి గూడా జెప్పింది. "నాన్నకి నేను అక్కడ సంపాదించింది నేను ఇవ్వాలనుకుంటున్నాను" అనంటే, సరే సంతోషపడింది భార్య. నా భార్య హ్యాపీగా ఫీలయ్యి, "సరే అమ్మాయి ఏదో ఇస్తానంటుంది గదా! తీసుకోవచ్చు కదా!" అనంది. నేను "ఇవ్వడం ఏంటిది నాకర్థం కాలేదు" అన్నాను. అంటే, "సరే ఇన్ని రోజులు మీరు చదివించారు గదా! ఇంటికి ఎంత ఖర్చయిందో అంత తను ఇస్తానంటుంది" అంటే, సరే ఆ రోజులలో 25 ఏళ్ల కింద నేను కట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో, అది అమ్మాయికి చెప్తే, "సరే నాన్న నన్ను ఇంజినీరింగ్ చదివించారు, నన్ను దూరం పంపించారు. లోన్ అయినా కూడా అంత మీరు రిస్క్ తీసుకొని అన్నీ పంపించేశారు. కాబట్టి నేను అప్పుడు మీకు అంటే ఆహ్, రూ. 15,00,000 నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇంటికి" అని జెప్పేసి రూ. 15,00,000 అక్షరాల చేతికిచ్చింది. సంతోషపడ్డాను. సరే కూతురు సంపాదన తీసుకొచ్చి ఇచ్చింది. ఈ ఇల్లు కోసం ఇచ్చినంటుంది. అంటే తను కట్టినట్టుగా భావిస్తుందేమో అని జెప్పి నేను నా భార్య తీసుకున్నాం 15,00,000 తీసుకొని బ్యాంక్‌లో వేసుకున్నాం.
వేసుకున్న తర్వాత కొంతకాలం జరిగిపోయింది. కొంతకాలం అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంకా ఒకరోజు ఏమందంటే, "నాన్న నాకు ఇల్లు నా పేరు మీద రాయవా?" అంది. "అదేంటమ్మా చిన్నమ్మాయి ఉంది గదా! నీ పేరు మీద ఇల్లు ఎలా రాస్తావు?" అంటే, "అమౌంట్ నేనిచ్చాను గదా నాన్న. మీ అల్లుడు గారు ఏమంటున్నారంటే, ఇల్లు నా పేరు మీద రాస్తే బావుంటుంది అని అంటున్నారు." "ఎందుకమ్మా?" అంటే, "డబ్బు నువ్విచ్చావు గదా! మళ్ళీ రేపు మీ చెల్లెలు భాగం అడుగుతుందేమో గదా!" అంటే, "అవునమ్మా నిజంగానే గదా! ఇద్దరికీ భాగం ఉంటుంది గదా!" అంటే, "ఇద్దరం ఇవ్వలేం గదా నాన్న. నేనొక్కదాన్నే ఇచ్చాను గదా అమౌంటు. మరి నా పేరే రాయాలి గదా నాన్న" అంది. "అదేంటమ్మా! నేను అమ్ముతానన్నానా ఇల్లు? ఇల్లు అమ్ముతానంటే నేను మార్కెట్ వాల్యూ చెప్పేవాడిని. నేను అప్పుడెప్పుడో కట్టినటువంటి అమౌంటు రూ. 15,00,000 3 అంతస్తులకి అంత జరిగింది. అప్పుడు కట్టినటువంటి రేట్ చెప్పాను గానీ, ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారంగా రూ. 1,00,00,000 గదమ్మా ఇల్లు. నువ్వు రూ. 1,00,00,000 ఇవ్వలేదు గదా!" అంటే, సొంత తండ్రి ఆహ్, త సొంత కూతురికి రూ. 1,00,00,000 మార్కెట్ ధర అమ్ముతానికి మీరు నాకు వేరే వాళ్ళు కాదు గదా నాన్న, సొంత నాన్న అంటే, మరి చెల్లెలికి అన్యాయం జరుగుతుంది గదా! మరి చెల్లెలు డబ్బులు ఇవ్వలేదు గదా నాన్న అని వాదిస్తుందామె. అదెట్లా అవుతుందమ్మా అంటే తల్లికి చెప్తుంది. చూడు నాన్న డబ్బులు ఇచ్చాను గూడా, ఇచ్చిన తర్వాత గూడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు నా పేరు మీద. ఎట్లైనా నాకే ఇచ్చేది గదా! నీ ఒక్కదానికి ఎట్లొస్తుందమ్మా? ఇద్దరు పిల్లలున్నారు గదా! అని తల్లి గూడా నచ్చజెప్పబోయింది. నువ్వు అలాగే మాట్లాడతావేమో మా చెల్లెలేమన్నా డబ్బులిచ్చిందా? 7,500,000 చెల్లెలిచ్చిందా? ఇచ్చినా గూడా ఒకప్పుడు నేనిచ్చాను గదా! ఇప్పుడు మీ అల్లుడు గారు ఊరుకుంటారా? పేరు రాసి చెయ్యి అనంటే, ఇదెక్కడ గొడవరా బాబు! అంటే సరే ఓకే. రాసేద్దామని చెప్పేసి అంటే మా భార్య చెప్పింది, సర్ది చెప్పింది. సరే అయ్యా మరి ఇప్పుడు ఈ అమ్మాయికి ఇక్కడ మంచి కుక్కట్పల్లిలో మంచి ఇల్లుంది గదా! మరి ఇంకెందుకు ఇక్కడ మీరు బాధపడతారు? సరే పెద్ద పాప అడుగుతుంది గదా! ఎట్లాగో సగమైతే దానికి ఇవ్వాల్సిందే గదా! డబ్బులు 15,00,000 ఇస్తుంది గదా! కానీ ఆ డబ్బులైతే బ్యాంక్‌లో ఉన్నాయి గదా! అని చెప్పేసి ఎంతో కష్టంగా ఒప్పిస్తే నేను ససేమిరా అన్నా గూడా నా భార్య వాదనతో ఏకీభవించి సరే పోనీ కానీలే ఇంకెందుకు ఈ అమ్మాయి అల్లుడితోటి అంటుంది గదా! మళ్ళీ అల్లుడు బాధపడతాడు. అక్కడ అసలే అమెరికా అల్లుడు గదా! అని చెప్పేసి సరే అని నేను సంతకం బెట్టాను. సంతకం పెట్టిన తర్వాత ఒక ఫైన్ డే పండగలయిపోయాయిగా డాడీ నేను మళ్ళీ వెళ్తున్నాను ఊరికి అని జెప్పేసి అంటే అమెరికాకెళ్ళిపోతున్నానని జెప్పేసి అంది. అది బానే ఉంది. బానే ఉంటే ఒక రోజొచ్చి అంది అదే రోజంది నాన్న ఒక చిన్న మాట మరోలా అనుకోకండి. ఏం లేదు ఇల్లు కిరాయికిద్దాం అనుకుంటున్నాను అంటే, కిరాయికా? ఓకే అమ్మ 3 పోర్షన్‌లు ఒక కిరాయికి ముందు పోర్షన్ కిరాయికిద్దాం అనుకుంటున్నావా? ఓకే. సరే అమ్మ ముందు పోర్షను సామానంతా ఇందులోకి సర్దేస్తాను. సామాను సర్దిన తర్వాత ఆ ముందు పోర్షన్ కిరాయికిద్దువులే గానీ, మంచిగనే వస్తది గదా! కిరాయి అని జెప్పేసంటే, కాదు నాన్న మీరు తప్పు అర్థం జేసుకున్నారు. మొత్తం ఇల్లు కిరాయికిద్దాం అనుకుంటున్నాను అంది. మొత్తం ఇల్లా? మరి అమ్మ నేనెక్కడుంటామమ్మా? అది మీరు ఏర్పాటు చేసుకోండి నాన్న. ఏదన్నా రెంట్ హౌస్‌లో ఉంటే బావుంటది. ఎందుకంటే ఇది నేను ఆల్రెడీ డబ్బులిచ్చాను గదా! అరె! డబ్బులిచ్చావు? అంటే ఇల్లు కొనుక్కున్నావు. అంటే మేము తదనంతరం కాదా నీకిల్లు? మేమున్నప్పుడే బయటికెళ్ళిపోవాలా? అని అడిగాను నేను. కాదు నాన్న మీ అల్లుడు గారు. మళ్ళీ అల్లుడు గారి పేరు తీసుకొస్తావేంటమ్మా? నేను అమ్ముతానన్నానా? నువ్వే కొనుక్కుంటానన్నావు. నువ్వే డబ్బులిచ్చావు. నువ్వు చదువుకున్న దానికి డబ్బులిచ్చానన్నావు. మళ్ళా తర్వాత మళ్ళా ఇదేంటి మమ్మల్ని బయటికెళ్ళమంటే మేము ఇప్పుడు ఈ ఏజ్‌లో ఎక్కడుండాలమ్మా? ఈ వయసులో ఎక్కడ ఏ కిరాయి ఇంట్లో ఎందుకుండాలమ్మా మేము? అక్కడ కిరాయి ఎలా కట్టుకుంటాం? నీకిచ్చిన డబ్బులున్నాయి కదా నాన్న 15,00,000 15,00,000లో బ్యాంక్ వడ్డీ ఎంతొస్తదమ్మా? లక్షకి రూ. 615 యేసుకున్నా. ఆరు 6,150 ఇవి, 3,000 ఇవి 9,000 9,000 ఇల్లు కిరాయి అంటే, ఆ 9,000 కట్టుకొని ఆ దొరికే ఇంట్లోనే ఉండండి నాన్న. అడ్జస్ట్ కండి. డబుల్ బెడ్‌రూమ్ ఈ ఏజ్‌లో అవసరం లేదు గదా మీకు. సింగిల్ బెడ్‌రూమ్ అయినా, ఒక్క రూమ్ అయినా సరిపోతుంది కదా! అని చెప్పి లెక్కలు చెప్పడం మొదలుపెట్టింది. ఏం జేయాలో అర్థం గాక ఇంక ఏంటి బతుకు జీవడానికి సొంత ఇల్లు కట్టుకొని వయసులో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకొని 3 అంతస్తుల ఇల్లు, సొంత ఇల్లు కట్టుకుంటే, ఈ పిల్లొచ్చేసి ఇల్లు కొనుక్కున్నానంటుంది. చెల్లెలికి భాగం ఇవ్వకుంటే ఇల్లు మొత్తం తీసుకుంటానంటుంది. ఇప్పుడేమో అల్లుడి పేరు చెప్తూ మొత్తం నన్ను బయటికే పొమ్మంటుంది అని జెప్పేసి భార్య దిక్కు చెప్తే, ఆమె ఎప్పటిలాగానే అమాయకురాలు గాబట్టి అలా చూసి నా భార్య ఏం జెప్పిందంటే, సర్లేండి పాప చెప్పినట్టే విందాము. వేరే ఇంటికెళ్ళిపోతా గదా! అని. ఇది అసలే ఎందుకంటే ఊరు మనిషి. డిస్ట్రిక్ట్ నుంచొచ్చిన అమ్మాయి. కాబట్టి ఈ అమ్మాయి అమాయకురాలు నా భార్య. సో, సరే దాని మాట కాదనలేక సరే పద కిరాయికే ఉందాం పద అని జెప్పేసి వెతుక్కుంటూ ఎళ్తే 7,500కి ఒక ఇల్లు దొరికితే ఇంక సరే ఇంకో 1,500 మిగులుతున్నాయిగా డ్యాడీ అవి కరెంటు బిల్లులు కట్టుకోండి అని జెప్పి సామాన్లు సర్దే వెహికల్‌ని మాత్రం ఫోన్‌లో మాట్లాడి, యాప్‌లో మాట్లాడి బుక్ జేసింది మా అమ్మాయి. సో, అట్లా పాప వల్ల రోడ్డుకొచ్చి కిరాయి ఇంట్లోకి మారడం జరిగింది. సో, అట్లా జరిగిన తర్వాత ఈ అనుభవం ఏంటంటే, నా అనుభవం ఇలా అందరికి జరుగుతుంది గాబట్టి, పిల్లలెవరన్నా వెళ్ళేసి ఇట్లా ఇల్లు కొనుక్కుంటానంటే, పొరపాటున గూడా పిల్లలకు అమ్మొద్దని జెప్పి, ఈ రకంగా జరిగి కిరాయిదారుగా మారిన తర్వాత, ఇంకా భవిష్యత్తులో వచ్చినటువంటి డబ్బులన్నీ పెన్షన్ దానికే అయిపోతే, మనకింక ఏంటి బతికేది? మనం ప్రైవేట్ పెన్షన్ గదా! అంటే ఎక్కడో బ్యాంకులో, పోస్ట్ ఆఫీస్‌లో పెట్టుకున్న డబ్బులతో బతుకుతున్నటువంటి పరిస్థితులు గాబట్టి, రేపటి దినం ఇంకా ధరలు పెరిగితే ఎట్లా అని చెప్పి ఇదే మాట పెద్ద పాపతో అంటే ఆ పెద్ద పాప ఏమందంటే, "అప్పటిదాకా మీరుంటే గదా నాన్న లేని కోసం ఎందుకు ఆలోచిస్తారని" చెప్పి అప్పుడే పొమ్మని గూడా ఆమెనే సూచన జేసింది. ఓహో!
అంటే ఎక్కువ కాలం మేము బతకకూడదన్న ఈమె ఆలోచన. సరే బానే ఉంది అనుకోని, కన్న పాపానికి ఇంకేమంటాం పిల్లల్ని? ఏమనలేం గదా! సో, ఆ రకంగా సర్దుకుపోతూ బతుకు జీవుడు అంటూ ఇంక ఎప్పుడు టైమొస్తుందా? ఎప్పుడు పైకెళ్ళిపోతే ఇంక ఈ రెంట్లు ఎక్కువ పెరిగేటువంటి బాధ లేకుండానే ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ షీట్ సరిగ్గా జరుగుతుందో, ఆ రకంగానే అప్పులు లేకుండానే చచ్చిపోవాలనేటువంటి ఆలోచనతో నేను, నా భార్య ఆ ఇంట్లోకి మారిపోయి, ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఈ రకంగా రెక్కలొచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఈ రకంగా చూస్తారనేది ఆలోచించుకుంటూ ఇంకా అల్లుడికి వెళ్తుంటే థ్యాంక్ యూ మామయ్య గారు అని చెప్పి అల్లుడు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇస్తే నవ్వుతూ నవ్వు రాకపోయినా నవ్వు పులుముకొని థ్యాంక్ యూ అల్లుడు గారు జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి పంపించాం. ఇదండి పరిస్థితి. ఇది అర్థమైంది కదా. మా ఇల్లు కొంది అనేటువంటి కథానిక బాగుందా. ఇదండి కథానిక. కథానిక రాసే విధానం చూశారు కదా. ఇది కథానిక ఇలా ఉంటుంది. చాలామంది ఇప్పటి యువ రచయితలకు కథానికలు ఎలా ఉంటాయో తెలీదు. సో, కాబట్టి ఆ కథానికలు తెలియాలి చెప్పాలని చెప్పి గురువుగారు అని చెప్పి అందరూ అడుగుతుంటే నాకు 650 మంది పైగా శిష్యులు కాబట్టి వాళ్ళకి ఈ రకంగా ఉపయోగపడుతుందని చెప్పి యూట్యూబ్‌లో ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఇల్లు మా అమ్మాయి ఇల్లు కొంది అనేటువంటి ఈ కథానిక నచ్చిన వాళ్ళు నాకు కామెంట్స్ రూపంలో పంపించండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.